ఇది ఈవెన్ 6 సార్. ఇది తైవాన్ సంబంధించిన వెరైటీ సార్. ఇది ఇంచుమించు మనకి కేజీ కాయ వరకు వస్తుందండి. ఫస్ట్ బ్లూ షేడ్లో వస్తుంది కాయ, మనకి చూడడానికి బంగినపల్లి కాయలా ఉంటుందండి. రేపింగ్ అవుతే మనకి లైట్ ఆరెంజ్ కలర్లో వస్తుంది కాయ. కానీ ఇది ఎన్ని కాయలు కాసినా కానీ తగ్గకుండా మనకి కేజీ బరువు అయితే వస్తుంది ప్రతి కాయ కూడా. మా చేలో కాసిందండి. మా దగ్గర 5 years ప్లాంట్ ఉంది. మాకు లాస్ట్ ఇయర్ కాసిందండి చెట్టు. ప్రతి కాయ కూడా కేజీ కాయ వచ్చిందండి. ఇది నాటి అయితే 2 years అయిందండి. ఇది నాటి టేస్ట్ అయితే బాగుంటుందండి. మంచి టేస్ట్లో ఉంటుందండి. కాకపోతే కొంచెం తొక్క దలసరగా ఉంటుందండి. కీపింగ్ క్వాలిటీ అయితే మీకు టేబుల్ మీద మామూలుగా రూమ్ టెంపరేచర్లోనే ఒక 25 days వరకు పాడకుండా ఉంటుందండి కాయ అయితే. మార్కెట్ వాల్యూ అంటే ఇది కొత్తది కానీ మార్కెట్లో వెళ్ళొచ్చండి. ఎందుకంటే ఇది కీపింగ్ క్వాలిటీ బాగుంటుందండి. చూడడానికి కలర్ఫుల్గా ఉంటుందండి, తీగా ఉంటుంది. ఆ టెంక కూడా మన నాన్ డోక్మైలాగే చిన్నగా ఉంటుందండి టెంక పల్పు. ఇది గోల్డెన్ క్వీన్ అండి. ఇది తైవాన్ వెరైటీ అండి. ఇది కాయ పొడుగ్గా వచ్చి చాలా అందంగా అంటే ఎల్లో షేడ్లోనే ఉంటుందండి కాయ అయితే. మీకు ఇంచుమించు కేజీన్నర కాయ వస్తుందండి. ఇది మేము తిన్నామండి. ఇది లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగుందండి. ఇంచుమించు మాకైతే కేజీ 200 గ్రాముల దాకా వచ్చిందండి కాయ. ఇది తైవాన్ వెరైటీ అండి. ఇది చాలా బాగుంటుందండి. ఇది కాయ గోల్డెన్ క్వీన్ అండి. ఇది మా చేలో సొంత మదర్ వేసి కాయించాక ఇది కట్టామండి. ఈ చుట్టుపక్కల ఉన్నాయన్నీ ఇందులో ఇంచుమించు 30 రకాల దాకా మనం మా ఓన్ చెట్లు మా కాయలు చూసాక అది బాగుంది అనుకుంటే ఎక్కువ కట్టించామండి. ఇవన్నీ ఫారెన్ వెరైటీస్ అండి మొత్తం. ఇందులో యువెన్ ఉందండి, యువెన్ 6 ఉందండి, గోల్డెన్ మ్యాంగో ఉందండి, గోల్డెన్ క్విన్ ఉందండి, పాకిస్తాన్ కోకోనట్ మ్యాంగో ఉందండి, ఒక కస్తూరి ఉందండి, హెడెన్ ఉంది, బనానా మ్యాంగో ఉందండి, రెడ్ ఐవరీ ఉందండి. రెడ్ ఐవరీ కూడా మనకు కాసింది ఉందండి ఒరిజినల్. బనానా మ్యాంగో ఉందండి. మళ్ళీ మీకు అంగార్కర్ ఉందండి, కాంబోడియన్ వెరైటీ. అలాగే మీకు గుఫీ అండి, ఇందాక చెప్పాను గుఫీ ఉందండి. ఇవన్నీ మన దగ్గర ఇంచుమించు 22 రకాల దాకా ఉన్నాయి సార్. ఇవన్నీ మనకు కాసాక మనం చూసాక సిసు ఉందండి, అలాగే జిసి ఉందండి, మాయా ఉందండి, సోన్పరి ఉందండి ఒరిజినల్ అండి, కీంట్ ఉందండి, అలాగే మీకు యాపిల్ మ్యాంగో అండి R2 E2, అలాగే చోక్బాన్ అని ఒకటి ఉందండి. ఇవన్నీ మనం చూసి తిన్నాక మనం ఇవన్నీ డెవలప్మెంట్ చేసినాయి సార్. ఇవన్నీ ఈ సంవత్సరం కట్టామండి. ఇవన్నీ సొంత మొక్క మదర్ ప్లాంట్తో వచ్చినాయండి మాకు. ఇవన్నీ కూడా మేము 100% జెన్యున్గా ఉంటాయి సార్ ఇవేమీ కూడా. ఎందుకంటే మేము తినాకనే మీకు చెప్తామండి ఏమన్నా కానీ. ఇవన్నీ అంటే ఇవి రూఫ్ టాప్ గార్డెన్లకు కూడా బాగుంటాయండి. ఇవన్నీ రూఫ్ టాప్లో మీరు 200 liters డబ్బా కట్ చేసేయండి, దాంట్లో కూడా పెంచుకోవచ్చండి. మీకు దాంట్లో పెట్టుకుని మంచి పోషకాలు అందిస్తూ ఉంటే మీకు టబ్లోనే ఇంచుమించు 15-20 కాయల దాకా కాయించుకోవచ్చండి. కింద ఎలాగైతే మీకు కాసినాయో ఆ టబ్లో కూడా తగినన్ని పోషకాలు దాన్ని ప్రూనింగ్ అన్నీ చేసుకుంటే కింద ఎంత కాసినాయో ఆ టబ్లో కూడా అంతే కాస్తాయండి. వీటిలో ఉన్న స్పెషాలిటీ అండి ఇదన్నీ. మరి రూఫ్ గార్డెన్లో పెంచేసుకోవచ్చు. దీంట్లోనే పెర్సిమమ్ మ్యాంగో అని ఉంటుంది సార్ ఒకటి, అక్కడ ఉందండి పెర్సిమమ్ మ్యాంగో. అది మీకు బత్తాకాయలా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. అది గుత్తులు కాసేస్తుంది. గ్రేప్ మ్యాంగో కూడా అంటారండి దాన్ని. రౌండ్ షేప్లో ఇంకా బాల్లా ఉంటుంది సార్. అది రౌండ్ షేప్లోనే గుత్తులు గ్రేప్ మ్యాంగో కూడా అంటారండి దాన్ని. ఇది గుఫీ సార్. ఇది ఏంటంటే సార్, ఇది మనం తెచ్చండి ఇక్కడ మనం మదర్ ప్లాంట్ వేసి మనం దాని కాయలు, దాని రంగు, దాని ఎలా ఉంటుంది, దాని స్వభావాన్ని చూసి తయారు చేసామండి. ఇది కూడా కమర్షియల్గా వేసుకోవచ్చండి. మీకు నెక్స్ట్ ఇయర్ అయితే మా దగ్గర ప్రొడక్షన్ అయితే బాగుంటుందండి. మా పెద్ద చెట్టు మదర్ని చూపిస్తాం మీకు. కాయ కూడా నా దగ్గర నా ఫోటో తీసింది ఉంది. మా సొంత చేలో మేము వేసి మదర్ ప్లాంట్ వేసి ఇది బాగుంటుంది అన్నాక తయారు చేసాము సార్. ఈడే తయారు చేసామండి. దీని పేరు గుఫీ అండి. దీని పేరు ఇది తైవాన్ వెరైటీ అండి. టేస్ట్ కూడా బాగుంటుందండి. బ్రిక్స్ అయితే మీకు 19-20, రెడ్ సాయిల్ అయితే మీకు 20 అబోవ్ రావచ్చండి. సైజు కూడా మీకు ఇంచుమించు 800 కాడి నుంచి కేజీ
ఆ సైజు వస్తుంది. మదర్ ప్లాంట్ అయితే మన దగ్గరే ఉందండి, ఓన్ మదర్ ప్లాంట్ అండి మన దగ్గర. మీరు తెచ్చి ఇంచుమించు 5 సంవత్సరాలు అయిందండి. మాకు 2వ సంవత్సరంలో ఈల్డింగ్ వచ్చింది కానీ నిలబడలేదండి ఎందుకో. 3వ సంవత్సరం మట్టికి బాగా కాసిందండి. ఈ వేడు కూడా పువ్వులతో ఉందండి. మీరు కావాలితే ఇదైతే మామూలుగా మన సీజన్లోనే వస్తుంది, బంగినపల్లి ఆ సీజన్లోనే వస్తుంది. అలాగే ఇవన్నీ మన మదర్ ప్లాంట్ కింద వేసి మనం తయారు చేసినవి సార్. ఇది యువెన్ అండి, ఇది యువెన్ 6 అండి. ఇది యువెన్ 6 అండి. ఇది తైవాన్ వెరైటీ అండి. ఇది కూడా మనకి ఇది మన మదర్ ప్లాంట్ అయితే మనం 10 సంవత్సరాలు తెచ్చి డెవలప్మెంట్ చేసామండి. ఇది మీకు ఎన్ని కాయలు కాసినాయో అన్ని కాయలు కూడా కేజీ కాయలు వచ్చేస్తాయండి మీకు. ఇందాక నేను చెప్పింది ఇదే అండి. ఇది కూడా కమర్షియల్గా బాగుంటుందండి. కాకపోతే దాని పీల్ కొంచెం తొక్క దలసరిగా ఉంటుందండి, కానీ తీగా ఉంటుందండి. కలర్డ్ మ్యాంగో అండి. ఫస్ట్ మీకు వస్తాం బ్లూ కలర్లో వస్తుంది, రేపింగ్ అయిపోయాక టర్న్ పింక్ కలర్లోకి వస్తుంది. మీకు మస్ట్ అండ్ షుడ్ కేజీగా వస్తుంది మీకు. టేబుల్ మ్యాంగో టైప్ అండి. కీపింగ్ క్వాలిటీ మీకు 20 రోజుల వరకు మా రూమ్ టెంపరేచర్లో పాడకుండా ఉంటుందండి. కస్తూరి దీని పేరండి. ఇది కాయ వచ్చి బ్లాక్ కలర్లో ఉంటుందండి. దీని కాయ మనం మదర్ వేసామండి. ఈ సంవత్సరం ఫ్లవరింగ్ వచ్చింది. మనం ఈ సంవత్సరం అయితే కాయలు వస్తాయండి మా దగ్గర. ఇది ఇంకా ఇప్పుడు దాకా మనం కాయలు చూడలేదండి, కానీ కలర్ఫుల్గా ఉంటాయండి. దీని లీఫే షైనింగ్ ఎక్కువ అండి. కాయలు కూడా మీకు బ్లాక్ కలర్లో వస్తాయండి. ఇది మన అంచనా ప్రకారం ఇది బ్లాక్ కలర్లో రావచ్చండి. దీని పూత కూడా బ్లాక్ కలర్లోనే వచ్చిందండి మాకైతే. దీని కాయలు కూడా బ్లాక్ కలర్లో వస్తాయన్నారండి. మన మదర్ అయితే వేసాం. ఈ సంవత్సరం మనం కాయలు చూస్తామండి. దీని కాయలు కస్తూరి అండి దీని పేరు. ఇది సార్ మాయా, కొంచెం 4 సంవత్సరాలు తిరిగామండి మేము. ఇజ్రాయల్ వెరైటీ అండి, కానీ సూపర్ ఉంటుందండి కాయ. అద్భుతంగా ఉంటుందండి కాయ. చూడడానికే పిచ్చిపోద్దండి ఇది కాయ. ఈ సంవత్సరం కాస్తుందండి మనకి మదర్ వేసామండి. ఫ్లవరింగ్ వచ్చిందండి ఇప్పుడు. మరి ఏం చేద్దో తెలియదు కానండి. ఇజ్రాయెల్ సార్ ఫార్మింగ్ అంటే. ఇజ్రాయెల్ అండి ఫార్మింగ్. వీడికి యూనివర్సిటీ బస్తీ వెళ్ళి తెచ్చామండి దీన్ని. బస్తీ యూపీ అండి. ఆడుతూ దెబ్బలాడితే 2 కొమ్మలు ఇచ్చాడండి. 2 కొమ్మల్ని డెవలప్మెంట్ చేసి 4 మొక్కలు కట్టానండి. 4 మొక్కల్లో ఆడిచ్చిన 2 అక్కడ పాతే ఒకటి చచ్చిపోయిందండి, ఒకటి బతికింది. దాని బతికిన దాంట్లో 3 కొమ్మలు వస్తే 3 తీసేసి క్రాఫ్టింగ్ చేసి పడేయానండి. మళ్ళీ బతికితే చచ్చిపోతే అని చెప్పి మళ్ళీ దాని నుంచి ఈ డెవలప్మెంట్ చేసినామండి ఇవన్నీ.